సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదటగా లెక్కలేని నా కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ ఈరోజు బైబిల్ క్లాస్కి కూడి వచ్చిన నా సహోదరులైన మీ అందరికీ క్రీస్తునామంలో హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ, అలాగే ఆయా ప్రాంతాల్లో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న సహోదరులైన మీ అందరికీ పరిచర్య కొరకు ప్రార్థిస్తూ, నేను చెప్పే పాఠాల గురించి కూడా ప్రార్థన చేస్తూ మమ్మల్ని తనపరుస్తూ పరిచర్య ప్రోత్సాహానికి మీ ప్రార్థనలు తోడేస్తున్నందుకు, మరి వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నందుకు మీ అందరికీ కూడా తాటిపూరు క్రీస్తు సంఘం నుంచి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుని మరి విలువైన సంగతులు నేర్చుకోవడంలో అందరూ కూడా ప్రార్థనలో ఏకీవించండి. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు పరమందువాసనుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. గడిచిన దినములన్నీ మీ కృపలు భద్రపరిచి సజీవులుగా ఉంచి ఈ రాత్రి స్థానిక సంఘముల క్లాసు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి మీ వాక్యాన్ని నేర్చుకునే అవకాశాన్ని మరి సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. మేము వినుచున్న మాటలు గ్రహించి అర్థం చేసుకునే మరి తండ్రి హృదయాలు మాకు ఇవ్వండి. వినగలిగిన చెవులు మాకు ప్రసాదించండి. మీ మాటలను పెడ చెవులు పెట్టక నిర్లక్ష్యంగా వెనుక మరి హృదయపూర్వకంగా మీ వాక్యాన్ని వింటూ మరి మీ వాక్యానికి విధేయులమవుతూ తండ్రి మీ వాక్యం చెప్పినట్టుగా తండ్రి మేము నడుచుకోవడానికి, మా భక్తిని సరి చేసుకోవడానికి మరి తండ్రి తగ్గింపు హృదయాలు ఇవ్వండి. కోపాన్ని, గర్వాన్ని, అతిశయాన్ని, అహంకారాన్ని మీ వాక్యం ద్వారా సవరించుకొని మరి తండ్రి విధేయులమై వినయముతో దీన మనసుకులుగా మీకు లోబడే స్వభావాలు మీ వాక్యం ద్వారా మాకు ఇవ్వండి. మేము నేర్చుకొని నేర్పించి తండ్రి వాక్యానికి భిన్నంగా మేము బ్రతుకుతాం. మరి లోబడే స్వభావాలు మాకు ఇవ్వండి. పెట్టున్న ప్రతి ఒక్క సహోదరుని దీవించండి. దూర ప్రాంతం నుంచి కూడా మీ వాక్యాన్ని ఆలకిస్తున్న వారిని మరి అనుసరిస్తున్న వారిని మార్చండి. అబద్ధంలో ఉన్న, అసత్యంలో ఉన్న, లోకాన్ని అనుసరిస్తున్న మా మార్గాలు, మా తలపులు సరిదిద్దుకొని మీకు ఇష్టలుగా తండ్రి మీ వాక్యం కోరినట్టుగా తండ్రి మేము విధేయులమయ్యే అవకాశాలు దయచేస్తారని చెప్పుచున్న మాకు మీ పరిశుద్ధాత్మ సహాయమును సహకారం దయచేయమని, ఈ వాక్యాన్ని వినలేనట్టు వారు, వాక్య విలువ తెలియనట్టు వారు ఎందరో ఉన్నారు. వింటున్న ఈ వాక్యాల ద్వారా తండ్రి ప్రతి ఒక్కరు క్రీస్తు యొక్క నామమును, ఆయన జీవిత యొక్క గొప్పతనాన్ని వాక్యం ద్వారా గ్రహించుకొని క్రీస్తుని తండ్రి దేవుడిగా అంగీకరించి ఆయన ద్వారా పరిశుద్ధులుగాను పాపక్షాపాపన కలిగి పరిపూర్ణులుగాను తీర్చబడి మరి మీ నామం ఎరిగే అవకాశాలు ప్రతి ఒక్కరికి దయచేవారు. దుష్టుల్ని మరి అల్లరును తండ్రి మరి ప్రలోభాలను దూరపరచమని సమస్త విషయంలో మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందారు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామని ప్రార్థన అడుగుచున్నామా తండ్రి, ఆమేన్. విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకుందాం. మీరందరూ కూడా చెప్పే మాటల మీద మనసును పెట్టాలని ప్రేమతో కోరుకుంటాం. వాక్యంలోనికి వెళదాం. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం. అపొస్తలుడైన పౌలు ఆనాడున్న సమాజానికి పరిశుద్ధులతో మాట్లాడుతూ చెప్తున్న విషయాలు మనం పరిశీలన చేసుకుంటాం. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 20వ వచనంలో ఒకసారి మనం చదువుతాం. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలెనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగో సాక్ష్యమిచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియనని పరిశుద్ధులతో పౌలు మాట్లాడతారు. అప్పుడే ఈ వచనం మీద మనం 2 వారాల నుంచి నేర్చుకుంటాం. ప్రయోజనకరమైనది ఏది పౌలు ఏం చేయలేదట, దాచుకొనలేదు. అవునా? ప్రయోజనము ఈ భావాల్లో ప్రయోజనము కాని భక్తిని నేర్చుకున్నాం,
దైవభక్తి ప్రయోజనకరమైనదని రెండు మనం అంశాలు నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ పాఠాన్ని మనం పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. పౌలు అన్నాడు, ప్రయోజనకరమైనది ఏది దాచుకోలేదట. ప్రయోజనకరమైన భక్తి దాచుకోలేదట. అసలు ఏది ప్రయోజనకరమైనది ఇవాళ మనం నేర్చుకుంటాం. ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటెంటను మీకు బోధించుచు తెలియజెప్పుచు బోధించుచు వచ్చాడట. ఎవరో? పౌలు. బహిరంగముగాను అంటే సమాజంలో, ఇంటింటును అంటే చేర్చుకున్న వారు కూడా ఏం చేశాడట? ప్రతి ఇంటికి ప్రభువులు చేర్చుకున్న ప్రతి ఇంటికి కూడా ప్రయోజనకరమైనది బోధించుకుంటూ వచ్చాడట. ఎలాగట? దేవుని ఎదుట మారు మనసు పొంది. ప్రయోజనకరమైనది ఏదట? దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలెనని. అటు కూడా ప్రయోజనకరమైన బోధ ఏటట? దేవుని ఎదుట మారు మనసు పొందాలట. అలాగే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలని బహిరంగముగా ఇంటింట సమాజానికి చెప్పుకుంటూ బోధించుకుంటూ వచ్చాడట. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెనని యూదులకు, అంటే ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారికి ఎరగని వారికి కూడా ఏం చేశాడట? ప్రయోజనకరమైనది బోధించాడట. అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం అన్యుడికే కాదట, దేవుని ఎరగని వారికే కాదట, యూదులకు కూడా అవసరమట. ఎందుకంటే ధర్మశాస్త్రము కంటే శ్రేష్టమైనది క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన క్రీస్తు విశ్వాసములోనికి వీరికి నడిపించడానికి బోధించాడట. ఎవరో? అపోస్తలుడైన పౌలు. ఈ విషయంలో మీరే సాక్షులు, మీరెరుగుదురు అని పౌలు ఆ యూదులకు, అప్పటికే క్రీస్తును అంగీకరించిన వారికి తేటతెల్లంగా బోధించుకుంటూ వచ్చాడు. అంటే ప్రయోజనకరమైనది ఏదంటే క్రీస్తు యొక్క సువార్త. క్రీస్తు సువార్తను ప్రకటించడానికి వారు ఏం చేయలేదట? దాచుకోలేదట. ప్రయోజనకరమైనది ఏది పౌలు ఏం చేయలేదట? దాచుకోలేదట. ఏంటి ప్రయోజనకరమైనది? క్రీస్తుని గురించిన సువార్త. క్రీస్తుని గురించి ప్రకటించడం ప్రయోజనం అంట. ఎవరికే? యూదులకు ప్రయోజనకరమైనది, అలాగే అన్యులకు ప్రయోజనకరమైనది. ఇది ప్రయోజనకరమైనదని ముందు పౌలు ఎరిగి ఉన్నాడు కనుకనే బోధించడానికి సిద్ధపడ్డాడు. 5వ అధ్యాయం అపోస్తలుల 42వ వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. 5:42 ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచున్నారట. ఎవరు? పేతురు, యోహాను. అపోస్తలులు అందరూ కూడా ఏం చేస్తారట? ప్రకటించుకుంటూ వచ్చారట ప్రతిదినం. ఎక్కడ? అంటే దేవాలయం అంటే ఎక్కడున్న దేవాలయం? యెరూషలేములోకి వచ్చిన వారందరికీ బోధించారు. ఎవరు? పేతురు, యోహానులు. యెరూషలేములో ప్రారంభ బోధ ఎవరిదే? అపోస్తలుల్లో. యెరూషలేములో మొట్టమొదట ప్రసంగం చేసింది ఎవరు? పేతురు గారు. పేతురు గారితో ప్రారంభమైంది. అదే చెప్తున్నాడు. దేవాలయములు ప్రతిదినము దేవాలయములు బోధించారట. మీరు ఇంటింటికి వెళ్ళి కూడా ప్రకటించారట. ఎవరు? పేతురు, యోహాను. అంటే అపోస్తలులు అందరూ చేసేది పని. పౌలు కూడా ఏమన్నాడు ఇందాక? దేవుని ఎదుట
మారు మనసు పొందవాలని ప్రతి మనుషునికి, యూదునికి ఏం చేశాడట? బహిరంగముగాను ఇంటింటను బోధించుకుంటూ వచ్చాడే లేదా? అంటే అర్థం ఏంటి? అపోస్తలుడు ఎలాగైతే దేవాలయంలో అనేకులకు ప్రకటించారో ఇంటింటో కూడా ప్రకటించారట. ఏది? చూడండి, ఏమని ప్రకటించారట? ప్రతి దినము దేవాలయములు ఇంటింటను మానక. అంటే అర్థం ఏంటి? సువార్తను ప్రకటించడం ఆఫ్ చేయలేదన్నమాట. మానక బోధించుచు యేసే క్రీస్తని. అంటే ఈ సువార్త దేని కొరకట? యేసే క్రీస్తని. అంటే యూదులు సిలువేసి చంపిన ఆ యేసే ఎవరట? క్రీస్తు. 2వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనం. మీరు సిలువ వేసిన. అంటే ఇప్పుడు మీరు అంటే ఎవరు? సిలువేసి చంపింది ఎవరు? క్రీస్తుని. అమ్మా, సిలువేసి చంపింది ఎవరు? యూదులే, ఇశ్రాయేలులే. ఎవరని? క్రీస్తు. పిలాతు కూడా అన్నాడు, ఆయన ఏదో నాకు ఏ దోషం కనపడతలేదు. మరి పస్కా పండుగకి యూదుల ఆచార ప్రకారంగా ఒకరిని విడుదల చేయాలి గనక అమ్మా నేనేం చేస్తున్నానని చెప్పాడు. యేసును నేను విడుదల చేయాలని అనుకుంటే ఇశ్రాయేలీయులు ఏమన్నారు? మాకు యేసు వద్దు, సిలువ వేయండి కేకలేసి. నువ్వు విడుదల చేయాలనుకుంటే కనుక మా కొరకు ఎవరిని విడుదల చేయి? బరబ్బను మాకు విడుదల చేయ. ఏమన్నాడు ఆ మాటకి పిలాతు? బరబ్బా ఎవరని చెప్పాడు? ఒక మాట యోహాను సువార్తకు వెళ్తాం, 18వ అధ్యాయం. తీసారు? 18వ అధ్యాయం. అధికార మందిరంలో ప్రవేశించి పిలాతు మాట్లాడి యేసు ప్రభుతో అన్ని మాట్లాడిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు. ఒకసారి మనం 39 వచ్చినాడు చదువు. 39 వచ్చు. అయినను పస్కా పండుగలో నేనొకరిని మీకు విడుదల చేయు. అంటే ఎవరికట? పిలాతు ఎవరు? రోమా గవర్నర్. ఈ పస్కా పండుగకి వాడికట ఒకరినే విడుదల చేయడం. ఇప్పుడు విడుదల చేయడానికి పిలాతు యేసుక్రీస్తును వాదించినప్పుడు, సంభాషణ చేసినప్పుడు ఆయన మాటల్లో, ప్రజల యొక్క మాటల్లో యేసు ప్రభు మీద ఏ నేరం మోపారు కానీ నేరములకు తగిన రుజువులు యేసు ప్రభులు కనుగోలేకపోయాడట. ఎవరు? పిలాతు. ఆఖరికి భార్య కూడా అంతే. కలలో దేవుడు కలలో తన భార్యతో మాట్లాడాడు. ఎవరని? యేసు ప్రభు ఎవరని మాట్లాడాడు? నీతిమంతుడు. అంటేనే పిలాతుతో భార్యలు చెప్పింది, ఆ నీతిమంతుని మీద నువ్వు శిక్ష మోపొద్దు అంటే ఈ సంభాషణ అంతా పరిశోధన చేసి పిలాతు పస్కా పండుగలో నేను విడుదల చేయడానికి మాకు వాడుక గనక వాడుక కలదు కదా, నేను యూదుల రాజును. నువ్వు యూదుల రాజు అని ప్రశ్నించాడు 5వ వచనంలో. అవునా? 36, 37, 38 వచనంలో నువ్వు యూదుల రాజు అనంటే ఏమన్నాడు యేసు ప్రభు? అంతే తప్పగాని రుజువుపరుచుకోవడానికి ఎక్కువ మాట్లాడాల. నీవు అన్నట్టు అది వారు చెప్తున్నట్టు నేను రాజునే. ఎవరికి రాజుని? ఎవరైతే నా మీద నేరం మోపారో, ఎవరైతే నన్ను సిలువ వేయాలంటున్నారో ఆ యూదులకి, ఆ ఇశ్రాయేలుడికి నేను ఎలా వచ్చాను? రాజుకి వచ్చాను. నేను రాజునే. యేసు ప్రభు చెప్పాడు. అందుకనే పిలాతు అవన్నీ మాట్లాడిన తర్వాత చెప్తున్నాడు, యూదుల రాజును మీకు విడుదల చేయుట. అది యూదుల రాజుని నేను విడుదల చేయాలనుకున్నాను ఈ పస్కా పండుగకి, మీకు ఇష్టమా అని అడిగాడట. అడుగగా చూడండి, మీకు ఇష్టమా అని వారిని అడిగాను. ఎవరిని? యూదులని.
మీ రాజుని విడుదల చేయడం మీకు ఇష్టమా అంటే వారు అన్న మాట చూడండి. అయితే వారు దీనిని ఎవరనే ఆయన ఏమని సంబోధించాడు? యూదుల రాజును మీకు విడుదల చేయాలని అని అంటే మీరు గౌరవం చూడండి, వీడు మా వద్దు, అవునా, వీరిని వద్దు, బరబ్బను విడుదల చేయమని మళ్ళీ అప్పటికే సిలువేయమన్నారట. అధికార మందిరంలో ప్రవేశించి యేసుతో మాట్లాడాడు, వివరించాడు. అమ్మా నువ్వు వారు మొత్తైగా నిలబెట్టారు కనుక యేసుతో మాట్లాడాడు. ఆయన మాటల్లో నీతి తప్ప అవినీతి కనపడలేదు, నేరారోపణ కనపడలేదు. అందుకే నేను యేసుని విడుదల చేయాలని, యూదుల రాజును విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ వీరు ఏమన్నారు? వీరిని మాకు వద్దు, ఎవరు కావాలి? బరబ్బాను విడుదల చేయమని మరలా కేకలేశారట. ఈ బరబ్బా ఎవరు కావాలన్నారట? మాకు దొంగ కావాలి తప్పగాని దొంగని ఖండించేవాడు మాకు వద్దు. అర్థమైందా? సమాజానికి ఉన్న గుణం చూడండి. ఏమా మాకు మోసగాల కావాలి తప్పగాని మోసాన్ని విడిచిపెట్టి వాస్తవం మీదని బోధించేవాళ్ళు మాకు వద్దనే సమాజం ఆనాడే ఉంది, ఈనాడుగా. ఏమా ఇది మోసం, మీరు మోసపోతున్నారని కదా యేసు ప్రభు చెప్పాడు. అసలు యేసు మీద నేరం మోపడానికి కారణం ఏంటి? యేసు మీద యూదులు నేరం మోపడానికి కారణం ఏంటి? యూదులకు ప్రకటిస్తున్న శాస్త్రులు, పరిచయం, వీరందరూ కూడా ధర్మశాస్త్రానికి భిన్నంగా బోధిస్తారు. ధర్మాన్ని మీరి వాక్యాన్ని కలిపి చెరిపి వారు బోధిస్తుంటే యేసు ప్రభు ఖండించాడండి అవన్నీ. అందుకనే యేసు ప్రభు మీద ఏం చేశారో తెలుసా? కుట్ర పన్ని ఎలాగైనా చంపేయాలని అనుకున్నారు. అది కాబట్టి ఆఖరికి అధికారం కలిగిన వాడు చర్చించి వాస్తవాలు బయట పెట్టినా సరే వీడు మాకు ఏక మనసుతో కేకలు వేశారండి. మాకు ఎవరొద్దు, ఈయన మాకొద్దు. ఒక్క మాట ఇదే అధ్యాయంలో మీకు చూపిస్తాను చూడండి. 29 వచ్చింది. 29 వచ్చింది. కావున పిలాతు బయట ఉన్న వారి యొద్దకు వచ్చి ఈ మనుషుని మీద మీరు ఏ నేరము మోపుచున్నారని, అసలే ఈయన్ని బంధించి తీసుకురావడానికి నేరం ఏం చేశాడని అడుగుతున్నాడట. ఎవరో? పిలాతు. ఇప్పుడు నేరం చెప్తున్నాడు చూడండి. వారు మోపిన నేరం 30 వచ్చును. అందుకు వారు ఎవరట? యేసు మీద మోపిన నేరాలు చూడండి. యేసు ప్రభుని ఏమన్నారు? ఏమన్నారు? వీడు దుర్మార్గుడు అని మాట్లాడుతున్నారు. ఏ దుర్మార్గం చేశాడు యేసు ప్రభు? ఏమా అసలే ఆ సమాజాన్ని ఏమని ప్రశ్నించాడు తెలిసే యేసు ప్రభు? మీకు ఒక మాట చూపిస్తాను, మరలా ఇక్కడికి వద్దాం. ఇదే యోహాను సువార్త. అక్కడ ఆ యూదా సమాజాన్ని ఆనాడే ప్రశ్నించాడు. ఒక మాట మీకు చూపిస్తాను. 8వ అధ్యాయం. ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయం. తీసారా? 46 వచ్చి 46 వచ్చి నా యందు పాపమున్నదని మీలో ఎవడో స్థాపించును. చూడనా మాటలో
నా యందు పాపముందని మీరు ఎవరు స్థాపించును. నేను సత్యము చెప్పుచున్నాయి అలా. అంటే నా యందు పాపం ఉందని ఎవరు రుజువు చేయగలరు అని అడిగాడట ఆనాడు సమాజం. ఎవరు? యేసు ప్రభు అదే యూదులను ప్రశ్నించాడు, నాలో పాపం ఉందని స్థాపించడం అంటే అర్థం ఏంటి? రుజువుపరచమన్నాడు. నాలో ఉంటే ఇప్పుడే రుజువుపరచనని యేసు ప్రభు ఆనాడే ప్రశ్నించాడు. కానీ ఎవరి వల్ల కాల. ఏ విషయంలో ఆయన మీద నేరం మోపుదామని ఆయన శోధించుకుంటూనే వచ్చారు. ఆయన బోధ వినడం మానేశారు. ఏం చేయడం ప్రారంభించారట? నేపములు వెతకడానికి చూశారట. ఆయన బోధ వినలా, ఆయన ఎత్తి చూపుతున్న లేఖనాల పరిశోధన చేయలా. ఎలాగైనా బంధించాలని నేరం మోపాలని చూశారు కాబట్టి వాస్తవాలను పెడజేమని పెట్టారు. ఇవాళ కూడా అమ్మా ఇది వాస్తవం అని చెప్తుంటే వినే పరిస్థితులు ఎవరో లేరు. ఇది వాక్యానుసారంగా ఇలా ఉంటే ఇది కాదని చెప్తుంటే ఎవరికి కావాలండి? ఇవాళ సమాజాన్ని సరిదిద్దడానికి వచ్చిన యేసు ప్రభుని అంగీకరించిన సమాజం ఇది. అందుకు కాబట్టి ఆయన వెనకాల వచ్చిన వాడు కూడా ఏం చేశారట? చదవం కదా అపొస్తలుల కార్యములు. దేవాలయములోను ఇంటింటను మానక బోధిస్తూ వచ్చారు. ఆ సమాజాన్ని హెచ్చరించిన యేసు ప్రభుని గురించి, సమాజాన్ని మార్చడానికి వచ్చిన యేసు ప్రభుని గురించి ప్రకటిస్తే వచ్చారంట. యేసు ప్రభు ఎలాగైతే సమాజాన్ని మేలు కొల్పాడో అలాగే ఆ యేసు ప్రభువుతో బలపడిన శిష్యులు కూడా ఏం చేస్తున్నారట? సమాజాన్ని రేపుతూనే వచ్చారు. చల్లారిపోలా, ఎక్కడా మానలా, నిర్లక్ష్యంగా లేరు. అపోస్తలులు వస్తుంటే దడదల్లాడిపోయేవారండి. ఎందుకు తెలుసా? వారు చెప్పే దాంట్లో వాస్తవం ఉంది. ఎవరు? అపోస్తలులు వాక్యాలు రుజువు చూపించి మాట్లాడుతున్నారు. సమాధానంలో లేకే కొట్టేవారంటే, కేకలు వేసేవారు. అది రోజు చెప్తున్నారు, మేము ఎవరిన ప్రకటిస్తున్నామంటే మీరు సిలువ వేసిన యేసునే. ఆ యేసుని దేవుడు ఏం చేశాడు? క్రీస్తు అని ప్రకటిస్తున్నారట. క్రీస్తు ప్రభు అని ప్రకటిస్తున్నారట. ప్రభు అంటే అర్థం ఏంటి? రాజు. మీరెవరైతే నిరాకరించారో ఆయనే తండ్రి ఏం చేశాడు? ఈ తండ్రి అయిన దేవుడు రాజుగా ఆయన నియమించాడు. క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషక్తుడు, దేవుని చేత అభిషేకింపబడిన వాడు. ఎంత గొప్ప జ్ఞానం అంటే! ఎందుకంటే యూదుల రాజు ప్రవక్త ద్వారా అభిషేకించబడాలి, అవునా కదా? దేవుని చేత అభిషేకించబడిన వాడు ఎవరో? ఏమా? ఈ యూదుల రాజు. అధికారం పొందినవాడు సామాన్యుడేం కాదండి. ఎందుకంటే ఆనాడే ఇశ్రాయేలు కోరుకుంటే సౌలుని ఏం చేశారు? రాజుగా అభిషేకించారు లేదా? కానీ దేవుని మాట వినకపోవడం వలన దేవుడు నిరాకరించాడు. మనం ఆ విషయాలని చదువుకున్నాం 2 వారాల నుంచి. దేవుడు నిరాకరించాడా లేదా? మా ప్రయోజనము కాని భక్తులు ఆ మాటలన్నీ మనం రికార్డ్ అయి ఉన్నాయి లైవ్ లో, అవునా? ప్రయోజనము కాని భక్తులు ఎందుకు మన భక్తి నిష్ప్రయోజనం అవుతుందో మొదటి ప్రసంగంలో మనం చూస్తాం. ఈ ప్రయోజనమనే దాంట్లో ఈ రోజు మాట్లాడుతున్న ప్రసంగం మూడో పార్ట్. మొదటి ప్రసంగంలో మనం మాట్లాడుకున్నాం సౌలుడి గురించి. ఎందుకు రాజుగా ఫెయిల్యూర్ అయిపోయాడు దేవుడి దృష్టిలో అంటే దేవుడి మాటలు నిరాకరించాడు. అందుకు కాబట్టి దేవుడు ఏం చేశాడు? దావీదుని, దేవుని మనసుని ఎరిగిన వారిని అప్పుడే సెలెక్ట్ చేసుకున్నాడు. దావీదుని ఏర్పరచుకున్నాడు. మెల్లిగా ఆ రాజ్యములోనే సౌలు మీదకి దురాత్మని తీసుకొచ్చి దేవుని ఆత్మ దావీదు మీదకి వచ్చింది. దావీదు ఎప్పుడైతే రాజు అయ్యాడు, దేవుడి నిర్ణయంలో అయిపోయాడని సౌలుకి తెలిసిందో అప్పటి నుంచి కుట్ర పన్నాడు, అవునా? గొలియాతుని చంపడమే విజయాన్నిచ్చింది. దేవుడు ఎన్నుకున్నాడని ఆ యుద్ధం తర్వాత ఇశ్రాయేలు అంతట్లో ప్రకటన చేయబడ్డాడు. ఎవరు? దావీదు.
అందు కాబట్టి ఆ ఎప్పుడైతే గొలియాతుని చంపి ఇశ్రాయేలుకు పూర్ణ రక్షణ ఇచ్చాడు దావీదు, అప్పుడే ఇశ్రాయేలు స్త్రీలందరూ ఎప్పుడు స్త్రీలు ఏమని ప్రతిగానాలు చేశారు. దావీదుకి 10,000 కొలది, సౌలుకు 1000 కొలది అని స్తోత్రాలు పలికారట అన్నాడు. అది నచ్చలేదట ఎవరికే? సౌలుకి. ఆ ఆ ప్రకటన ప్రతికూలమైందట. అప్పటి నుంచి దావీదు మీద తన చూపు ఎలా నిలిపాడని ఉన్నది అక్కడ, విసప్ప చూపు నిలిపాడట. అప్పటి నుంచి కుట్ర కక్ష పెంచుకున్నాడు. ఎప్పుడు దొరుకుతాడా అని చంపుతాడని పరిగెడుతూనే ఉన్నాడు ఈటెట్టుకుని. ఎవరు? సౌలు. మళ్ళా ఆ యుద్ధం చేస్తే ఒక బహుమతి ప్రకటించాడు సౌలు. ఏమని? నా రాజ్యంలో సగ భాగం ఇస్తాను, నా కూతురు నుంచి పెళ్లి చేస్తానని అన్నాడు. అల్లుడయ్యాడు. అల్లుడిని చంపడానికే అలా ఎన్నో సార్లు దాక్కున్నాడు పరిగెత్తి పరిగెత్తి. కానీ సింహపు గృహంలో దొరికాడు. ఎవరో? సౌలు. సౌలే దొరికేశాడు. ఎవరికి? దావీదుకి. అప్పుడు పక్కనున్న దాసుడు అన్నాడట, ఒక్కసారి నువ్వు సెలవు ఈ రాజా, ఈ సౌలుని చంపి తల తెచ్చుకొచ్చి నీ చేతిలో పెడతానన్నాడు. దావీదు ఆలోచిస్తున్నాడు, ఈ పౌరుషి కోపం ఎవరికి ఉండాలి? దావీదుకు ఉండాలి. అల్లుడని ఆయనకి లేదు, మామని ఈనుకోకూడదు. కానీ పిల్లనిచ్చాడని ఆలోచించలేదు దావీదు. ఎవరి గురించి ఆలోచించాడు? అద్భుతం. అంతే సమయం లేదండి. సమయాల గ్రంథంలో ఆ మాటలనే రికార్డ్ అయి ఉంటాయి. దావీదు ఒకటే అన్నాడు ఆ దాసునితో, దేవుని చేత అభిషేకించబడిన వాళ్ళని నేను చెప్పను. దావీదు అన్నమాట, అభిషేకించిన వాళ్ళని నేనేం చేయను, దేవుని అభిషేక్తుని చంపను అన్నాడు. అక్కడే కనిపించిందని దావీదు మీద నీతి దేవుడికి. అందుకే దావీదు నా హృదయానుసారుడని రాజుగా ఉండక ముందే సెలెక్ట్ చేసుకున్నాడు. ఒక్క మాట అర్థం చేసుకున్నాడు. కానీ ఇశ్రాయేలు కొరకు అభిషేక్తుని ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు? సౌలులాగా ఆలోచిస్తున్నారు. అవునా? ఇప్పుడు దావీదు కూడా ఎవరి చేత అభిషేకించబడిన వాడు? అదే యెషయా ద్వారా దేవుడు చెప్తేనే కదా అభిషేకం పొందినవాడు కదా. ఏమా 7 అన్నాలు వచ్చినాయి, ఎవరిని సెలెక్ట్ చేసుకున్నానని చెప్పాడు ప్రవక్తతో. నువ్వు మనుషుడు పై రూపాన్ని చూస్తున్నావు, నాకు అక్కల్లా. అవునా? ఫిజికల్గా ఎలా ఉన్నాడని నాకు వద్దు, ఆత్మీయంగా ఎలా ఉన్నాడు అనేదే కావాలి. శారీరకంగా నువ్వు చూస్తున్నావు, కానీ నేను ఆత్మీయంగా చూస్తాను. నువ్వు శరీరాన్ని చూస్తున్నావు, నేను హృదయాన్ని చూస్తున్నాను అని అన్నాడు. ఎవరు? దావీదు. అంతే కాబట్టి దేవుడు ఏం చేసి యెషయా ఏం చేశాడు? దావీదుని అభిషేకించాడు. మరి దావీదుకున్న మనసు సౌలుకి ఎందుకు లేదు? కోపం. అమ్మా ఆ ఆవేశమే. కనీసం దేవుని చేత అభిషేకించబడిన వాడన్న జ్ఞానం రాలా. ప్రవక్త చేయవలసిన పని నేను చేయకూడదనేది రాలేదు ఎవరికి? సౌలుకి. అవునా? అలా ఎన్నోసార్లు కనీసం దేవుని ఇష్టాన్ని నేను నెరవేర్చలేకపోయానని అమాలేకుల విషయంలో సౌలు ఆలోచించాడా? ఈ నిర్ణయాలని దేవునికి భిన్నంగా సౌలు విషయంలో కనబడ్డాయి కాబట్టి దించేశాడు. కాబట్టి దేవుని అభిషేక్తుని అయినా చంపడానికి సౌలు పరిగెత్తాడు తప్ప, కానీ దావీదు చంపడానికి చూడాలి. దొరికిన విడిచిపెట్టాడండి. కారణం ఏంటంటే దేవుని దయ, అది ప్రయోజనకరమైంది. అంతే కాబట్టి దావీదు సింహాసనం మీద ఇంకా క్రీస్తు ఉన్నాడని దావీదు సింహాసనం గురించి కొత్త నిబంధనలు ఇంకా మాట్లాడబడు. యేసుక్రీస్తు ఉన్న సింహాసనం ఏ సింహాసనం అని చెప్పాడు? దావీదు సింహాసనం. దావీదు కుమారుడని మాట్లాడమే లేదా? క్రీస్తు విషయంలో కూడా ఎవరు కుమారుడని వ్రాయబడ్డది కొత్త నిబంధనలో? దావీదు కుమారుడని, దావీదు వంశంలో నుంచి వచ్చినాడని ఎందుకు మాట్లాడబడ్డదంటే దావీదు దేవుని హృదయాన్ని ఎరిగిన వాడిగా ఉన్నాడు. ఒక్క మాట మనం అర్థం చేసుకోవాలి. కానీ మీరు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలు ఏం చేశారు? దేవుని చేత అభిషేకించబడిన వాడినైనా క్రీస్తును చంపమనే కోరారు తప్ప, కానీ విడుదల చేస్తానన్నా కూడా వదల. అందుకనే ఆ విషయాలు మనకు అక్కడ కనబడతాయి. అది యేసు ప్రభు అంటున్నాడు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును, నేను సత్యము చెప్పుచున్న ఎడలా
మీరు చూడండి, నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు అని యేసు ప్రభు యూదులని ప్రశ్నిస్తారు. యేసును నమ్మాలి అని అంటే, యేసుక్రీస్తును విశ్వసించాలంటే, యేసుక్రీస్తు ఎవరో తెలియాలంటే 31 వచనంలో చెప్తున్నాడు. చూడండి, 31 వచనం, యోహాను సువార్త 8:31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో నమ్మన వాడితో కాదంటే మాట్లాడుతుంట, నమ్మిన వాడితో చెప్తున్నాడు ఏమని, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే ఎక్కడ నిలబడాలట మనం? మా వాక్యమందు ఉండాలట. మనం ఎప్పుడైతే వాక్యమందు ఉంటామో క్రీస్తుకు శిష్యులుగా తీర్చబడతామంట. అదే చెప్తున్నాడు చూడు, నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై యుండి. అది ఇప్పుడు క్రీస్తు శిష్యులు ఎవరంటే సత్యాన్ని గ్రహించేవారు. సత్యాన్ని గ్రహించాలంటే ఏం చేయాలట? ఆయన ఇచ్చిన వాక్యమందు నిలవాలట. ఏమా, అపోస్తలులు క్రీస్తు నందు నిలుచున్నారు, క్రీస్తు బ్రతుకున్నంత కాదు. అవునా? క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తు ఇచ్చిన వాక్యమందు నిలుచున్నారు. అంతే కాబట్టి క్రీస్తు వెళ్ళిపోయినా సరే క్రీస్తు బోధన బోధించడం మనలా. ఎందుకు తెలుసా? వాక్యమందు ఉన్నారు కనుక వాక్యాన్ని నెరవేర్చారు, వాక్యం చెప్పినట్టు బ్రతికారు, వాక్యానికి భిన్నమైనది ఖండించారు. ఎవరు? అపోస్తలుడు. అందుకనే సత్యమందు నిలిస్తే, వాక్యమందు నిలిస్తే ఎవరికి శిష్యులుగా ఉన్నామంట? చెప్పాలి. క్రీస్తుకు శిష్యులం అవుతున్నాం. ఎవరితోటి శిష్యులు? అపోస్తలుడితో తోటి శిష్యులం అవుతున్నాం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, వాక్యం అందున్నామా, వాక్యం వెలుపదా ఉన్నామా? వాక్యంలో లేకపోతే, వాక్యాన్ని వినకపోతే, వాక్యాన్ని పరిశోధన చేసుకోకపోతే మనం ఏం గ్రహించమంట? ఏం గ్రహించం? సత్యమును గ్రహించం. అసలు సత్యమును ఎందుకు గ్రహించాలి? అక్కడ చెప్పాడు చూడండి, నాకు నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము. అది ఏం చేస్తున్నాడు? సత్యం దేని నుండి స్వతంత్రం చేస్తుంది? బానిసత్వం నుంచి స్వతంత్రం చేస్తుంది. దేనికి బానిసలు అయ్యారు యూదులు? ధర్మశాస్త్రానికి. అవునా? ఏమా, ఇప్పుడు ఆ ధర్మశాస్త్ర శాపము నుండి విడుదల పొందాలంటే ఏం కావాలి? వీరికి సత్యం కావాలి. సత్యం ఎక్కడ ఉన్నదని చెప్పాడు? వాక్యమందు. ఆ వాక్యాన్ని ప్రకటించారు. ఆ సత్యమును స్థాపించడానికి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. అవునా? ఇప్పుడు మనకు స్వాతంత్రం కావాలి. దేని నుంచి స్వాతంత్రం కావాలి? ఏమా, ఇప్పుడు మనం క్రీస్తుకు శిష్యులు కావాలంటే మనకి దేని నుండి స్వాతంత్రం కావాలి? పాపము నుండి విడుదల కావాలి. అప్పుడు మనం ఏమవుతామట? స్వతంత్రులు అవుతాం. ఇప్పుడు స్వతంత్రులుగా చేసేది సత్యం. ఇప్పుడు మనం స్వతంత్రులు అవ్వాలంటే వాక్యం దగ్గరికి రావాలి. అవునా? వాక్యాన్ని విని వాక్యం చెప్పినట్టుగా నడిస్తే ఇప్పుడు వాక్యం మనల్ని ఏం చేస్తున్నట? స్వతంత్రులు చేస్తున్నా. దేని నుంచి అనుకున్నాం? పాపము నుంచి. అవునా? ఇప్పుడు అమ్మా, అన్యులకేమో పాపము నుంచి స్వతంత్రత కావాలి, యూదులకేమో ధర్మశాస్త్రము నుంచి స్వతంత్రత కావాలి. ఎందుకని? ధర్మశాస్త్రము ఎవరిని ఏం చేయలేకపోయింది? నీతిమంతుని చేయలేకపోయింది, నిత్య విమోచన ఇవ్వలేకపోయింది. ఈ బాల వాక్యం ఏంటన్నా, మనందరికి దేని నుండి స్వతంత్రత కావాలి తెలుసా? పాపము నుంచే కాదండి, అబద్ధ బోధ నుంచి స్వతంత్రత కావాలి. అవునా? ఏమా, అబద్ధ బోధానికి విధేయమైపోయామా? అందుకనే సత్యమును గ్రహించేదరు అంటే సత్యము కానిది ఉందా లేదా? ఏమా, సత్యము కానిది ఉందా లేదా? అందుకనే నాలో పాపం ఉన్నదని మీలో ఎవరో స్థాపించను. ఇక్కడేమన్నాడు? నేను సత్యము చెప్పుచున్నాయా మీరెందుకు నన్ను మరి అబద్ధం బోధిస్తుంటే ఎందుకు నమ్ముతున్నారు? నలభై 44 మీరు మీ తండ్రి యొక్క ఎవరట? వాక్యాన్ని అంగీకరించిన వారు ఎవరట? అపవాది సంబంధులు.
మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఇప్పుడు ఆ తండ్రి ఎవరో? అపవాది. వాడికి ఉన్నది ఏంటంటే దురాశ. చంపడమా బ్రతికించడమా? అపవాది చంపేవాడా బ్రతికించేవాడా? చూస్తున్నా కదా, స్వస్థతలో పలుకుతున్నాడు అంతే, పడిపోతున్నారు. ఏమా మళ్ళా వెనక కాసుకునే వాళ్ళు కొంతమంది, నిలబెట్టే వాళ్ళు కొంతమంది. అసలు వీడియోలు చూస్తుంటే చాలా భయంకరంగా ఉంటాయండి. టచ్ చేస్తే గిలగిల కొట్టేసుకుని పడుకోవడం ఏంటో, ఆ మాయలేంటో. ఏమా మన క్రైస్తవ బోధకులు ఎలా అయిపోయారు? భూత వైద్యులు అయిపోయారు. అసలే దయ్యం పోవాలంటే నువ్వు ఉష్ అంటుడో గొష్ అంటుడో వెళ్ళదు. అది అసలు అపవాది మన దగ్గర నుంచి దూరం అవ్వాలంటే ఏముండాలంటే మనలో వాక్యం ఉండాలి. అపవాది వాక్యానికి తప్ప ఇంకా దేనికి లొంగడో. నువ్వు ఎన్ని మంత్రాలు, ఎన్ని తంత్రాలు చెయ్యి, లోకంలో ఎన్ని తంత్రాలు చేసినా, నువ్వు బైబిల్ పెట్టుకుని ఎన్ని మంత్రాలు మాట్లాడినా దుష్టుడు అనేవాడు పోయేవాడు. ఒక్క విషయం చెప్తున్నా, యేసు ప్రభుతుడే కదా అపోస్తలుడు తిరిగారు. యేసు ప్రభుతుడే కదా అపోస్తలుడు తిరిగారు. ఒక మాట మీకు చూపిస్తున్నాను చూడండి. మత్తయి సువార్త గ్రంథం 3 తీసారా? 16 మత్తయి సువార్త 16 మరలా మొత్తం తీసారా? తీసారా? మత్తయి సువార్త 16 చూడండి. 22 పేతురు ఎవరి చెయ్య? యేసు ప్రభు చెయ్య. పేతురు ఆయన చెయ్య పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమవునుగా అన్నాడు. ఏది? 21 అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి, ఎవరో క్రీస్తు తనను గురించి శిష్యులకు చెప్పుకుంటుంటే, ఇప్పుడు పేతురు అన్నాడట ఆ మాటలు ఏమవుతానని. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది, ఎవరో పొందక ముందు, అప్పగింపబడక ముందు ఆయన జీవితం ఎలా ఉంటది, ఆయన ముగింపు ఎలా ఉంటది ఎవరికి చెప్తున్నాడు? శిష్యులతో చెప్తున్నాడట. ఈ అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా వివరించుకుంటూ వస్తున్నాడట. యేసు ముగింపు జీవితం ఎలా ఉంటదని మొదలు పెట్టగా 22 ఇప్పుడు చెప్తున్నాడు పేతురు. ఆయన ఎవరు చెయ్య? క్రీస్తు చెయ్య పట్టుకొని, ప్రభువా ఏది? నువ్వు చనిపోవడం దూరం అవ్వాలని అన్నాడట. నీకు వచ్చే మరణం దూరం అవ్వాలని అన్నాడట. అసలే క్రీస్తు ఈ లోకానికి వచ్చింది ఎందుకు? మరణించడానికే వచ్చాడు ఆయన. ఏమా మరణించడానికి వచ్చాడట. ఇప్పుడు ఈయన అన్నాడట ఆ మరణం నీకు దూరం అవ్వాలని. మళ్ళా ఆయన మరణించడం, అది అర్థమవుతుందా? మరణించడానికి వచ్చిన ఆయన మరణించడం. చెప్పాడు ఎవరి చేతని? పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను నేను హింసలు పొంది అప్పుడు చంపబడతాను అని చెప్పాడు. ఇప్పుడు చదువుదాం. పేతురు ఆయన చెయ్యి పట్టుకుని, ప్రభువా ఇది నీకు దూరమవునుగాక, అది నీకెన్నడను కలుగుదని ఆయనను గద్దించాడట. ఎవరో నీకు అసలు అలా జరగదు, అలా జరగకూడదని అంటున్నాడట. ఎవరో?
పేతురు. మనమైతే ఏమంటాం? కౌగిలించేసుకుంటాం అన్నమాట. యేసు ప్రభు హృదయాలు ఎరిగిన వాడు కనుక చెప్తున్నాడు. చూడండి 23 వచనం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా అంటే పేతురులో ఉన్నది ఎవరో? ఈ మరణం నీకు దూరం అవ్వాలని ఉన్నది ఎవరో? పేతురు కాదు. పేతురులో ఉన్నది ఎవరో చెప్పాలి. సాతాన్ అంటే ఎలా ఉన్నాడు? ఇప్పుడు సాతాన్ రాగానే వింతగా మారాడా పేతురు? ఏమా వినాలి. సాతాన్ రాగానే వింతగా ప్రవర్తించాడా పేతురు? ఎప్పుడులాగానే ఉన్నాడా? వింతగా ప్రవర్తిస్తే శిష్యులు చెడుతారు కదా. మరి శిష్యులు గమనించడం యేసు ప్రభు ఎందుకు గమనించాడు? అస్సలు అపవాది ఎలా ఎంటర్ అవుతాడంటే మన ఆలోచనలోనే. అర్థమైందా? దేవుని సంకల్పంగా వేరుగా ప్రేరేపించేవా ఆలోచనలు పుట్టించడమే అపవాది లక్షణం. ఎవరినే ప్రభు గుర్తించాడు. సాతానా చూడండి. అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము. పేతురు కాదు పొమ్మంటుంటా, సాతానుని. దాని వెనక విజయం ఉన్నదని ప్రభు సాతానికి తెలుసు. అందుకనే మరణం దూరం అవ్వాలని మాట్లాడుతుంటే సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే. అది అంటే మానవ స్వభావంతో ఆలోచిస్తున్నాడట. ఎవరో? పేతురు. పేతురులో ఉన్నది ఎవరో? అది మనుషుల సంగతులని ఆలోచించుతున్నాము కానీ దేవుని సంగతులను తలంపకై ఉన్నావని పేతురుతో చెప్పాడట. పైనేమో సాతానా వెనుక పొమ్మన్నాడు, ఇక్కడ పేతురుతో మాట్లాడు. అంటే పేతురులో ఉన్నది ఆలోచన మాట్లాడింది, ఆ మాట పలికించింది ఎవరనుకున్నారో? పేతురు కాదు. యేసుతో ఉంటేనే పేతురులోకి వచ్చాడంట అపవాది. అమ్మా, యేసు పక్కన ఉండగానే పేతురులోకి ఎంటర్ అయిపోయాడంటే అపవాది. ఇప్పుడు చెప్పండి అమ్మా, నీలోకి నాలోకి రాలేడా? ఆలోచించాలి. యేసు పక్కన ఉంటేనే వచ్చేసాడంటే అసలే యేసుక్రీస్తు జీవితమే పొందలేదు మనమే. పొందిన యేసుక్రీస్తును హత్తుకొని లేమే మనం. వదిలేస్తాడా మనల్ని? సాతానా పొమ్ము అని అన్నాడు, చెయ్యెట్టేసి ఎన్నో మంత్రాలు పలుకుతూ బైబిల్ చూపిస్తావు. అవునే కదా, ఇప్పుడే గద్దేస్తున్నానని అంటున్నాడు. ఇప్పుడు పడిపోయి గిలగల కొట్టున్నాం. అర్థమైందా? ఎవరిని ఆశ్చర్యపదం చేస్తా కానీ మనం చేసే వాక్యానికి భిన్నమైన కార్యాలు సమాజంలో క్రీస్తు మహిమను తగ్గిస్తారు. అది ఆలోచించాలి. కాబట్టి మనం ఏదో మంత్రాలు వల్లించినా ఏదో మాట పలికినా పోయేవాడు వాడు పోవాలని అంటే, దుష్టుడు దూరం అవ్వాలని అంటే మనలో నుంచి ముందు పాపం తొలగాలి. పాపం తొలగాలి అని అంటే ముందు వాక్యం దగ్గరకు వచ్చేవాడు. నాటకాలు చేయడం కాదు, క్రీస్తు దగ్గరకు వచ్చి అమ్మా క్రీస్తు దగ్గరకు వచ్చి ఏం చేయాలి? హృదయాన్ని ఇవ్వాలి. హృదయంలోనికి వాక్యం ఎక్కించుకోవాలంటే ముందు చెవులు ఇవ్వాలి. అది యేసు ప్రభు చెప్పాడు, చెవి గలవాడు వాక్యం వినడానికి చెవులు ఇవ్వాలి, చేతులు ఇవ్వడం కాదు. ఏమా మన వస్తువులన్నీ ఇవ్వడం కాదు, ముందేమి ఇవ్వాలి? చెవులు ఇవ్వాలి. విన్న తర్వాత హృదయాన్ని ఇవ్వాలి. అప్పుడు జీవితం ఆయనకి అప్పగించాలి. అప్పుడు మనం బాగుపడతాం. సేవకుడు చేసి ప్రార్థన చేసేస్తే జీవితం మారదు. వాక్యం మనలోనికి వస్తే మారదాం. అవునే కదా? జీవితాన్ని, మానవ జీవితాన్ని మార్చగల శక్తి వాక్యానికి తప్ప వ్యక్తికి లేదు. ఆలోచించాలి. ఒక సువార్థికుల్లో ఏమీ లేదండి, సువార్థికుడు బోధించే వాక్యంలో ఉంది. అవునా కాదా? సువార్థికుడు వాక్యం కంటే గొప్పవాడు కాదండి. సువార్థికుడు చెప్పే బోధన విడి సరిదిద్దుకుంటే మన జీవితాలు గొప్పగా ఉంటాయి. అటువంటి సత్యం చెప్పే మంచి సేవకుడు ఎవరైనా ఉన్నారో వెతుక్కుని మనం తిరగాలి. తప్పుడు బోధలు చేసి, మాయలు చేసి, వాక్యాన్ని కలిపి చెరిపేవారు ఉన్నారేమో గుర్తించుకోవాలి మనం. సత్యవాక్యాన్ని బోధించే వాళ్ళు ఉన్నారా? ఆ వాక్యం బోధించే వాళ్ళ దగ్గరికి నేను వెళ్తే సత్యం నన్ను స్వతంత్రుని చేస్తుంది. ఆ యేసు కూర్చున్న బోధ నా జీవితాన్ని మారుతుంది, నాకు ప్రయోజనకరం అవుతుందని ఆలోచించుకునే అవకాశం వస్తుంది మనకి.
ఎమ్మటినే గుర్తించాడని పేతురుని, అవునా కదా? కాబట్టి ఏదో మంత్రాలు వల్లిస్తే మనలో నుంచి దూరం అయిపోయేవాడు కాదు. అసలు మనలోనే తెష్టాయిసి కూర్చున్నాడు ఎవరు? వాడు మనలో నుంచి వెళ్ళాలి అంటే మనలోనికి వాక్యాన్ని చేర్చుకో. అప్పుడు వాక్యం మనలో ఉన్న అవలక్షణాలన్నీ మారుస్తుంది. మన స్వభావాలని అసహించుకునే పరిస్థితి, చెడుతనాన్ని విసర్జించే స్వభావాన్ని ఇస్తుంది. కాబట్టి అవన్నీ తెలియాలంటే మనకు ముందు వాక్యాన్ని ప్రేమించడం నేర్చుకో. వాక్యాన్ని ప్రేమించడం అంటే వాక్యాన్ని వినే ప్రజలను, స్థలాలను కాదండి. ముందు వాక్యం దగ్గరికి రావాలి. దేవుడికి ప్రేమ ఉన్న వాళ్ళ వాక్యాన్ని గౌరవించిన, వాక్యాన్ని వినడానికి వేగురు పడాలి. అయ్యేది మనకు కావలసింది. ఇప్పుడంటే యోహాను సువార్తలో 18 40 అయితే వారు ఎవరిని వద్దంటున్నారు? యేసుక్రీస్తును వద్దు, మాకు బరబ్బయే కావాలి. అపోస్తల కార్యాలకు వచ్చారు. అపోస్తల కార్యం 20:27 దేవుని సంకల్పం అంటే మీకు తెలుపకుండా వాక్యాన్ని బోధిస్తుంటే, వాక్యం ఉన్నట్టుగా బోధిస్తుంటే ఎవరి సంకల్పం అర్థమవుతుంది? ఎవరి సంకల్పం తెలియాలట? దేవుని సంకల్పం తెలియాలట. దేవుని సంకల్పం తెలియాలంటే సంకల్పం ఏది? బోధించేది వాక్యం. దేవుని సంకల్పం అంతా ఎక్కడుంది? అది ఎందుకు వాక్యం తెలుసా? పేతురు పత్రిక మరెన్నో పేతురు పత్రిక 1వ అధ్యాయము 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. రెండో పేతురు చెప్పాను. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను ఎలా పిలిచాడట? మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనల్ని పిలిచాడట. పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన, అది ఏ శక్తి అంట? దేనిని బట్టి? అనుభవ జ్ఞాన మూలంగా ఏ శక్తి పోస్తుందట మనలోనికి? అది ఏ శక్తి పోతుంది? దుష్ట శక్తి పోతుంది. ఏ శక్తి వస్తుందట? దైవశక్తి. దైవశక్తి ఎక్కడ ఉన్నదంటే జ్ఞానంలో ఉంది. ఆ జ్ఞానం ఏది? వాక్యం. దైవశక్తి జీవమునకును, మన జీవానికి జీవమునకును, మనం చేసే భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకేం చేస్తుందట? దయచేస్తుంది. ఏది? అనుభవ జ్ఞానం. వాక్యం ఏం కావాలట? అనుభవం కావాలి. దయచేయుచున్నందున దేవుని గుర్చినట్టు, మన ప్రభువైన యేసును గుర్చినట్టునైన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరిస్తుంది. కృపా సమాధానం ఎప్పుడు విస్తరిస్తుందట? అనుభవ జ్ఞానములోనికి రావాలి. వాక్యం ఎప్పుడైనా కొత్త వారుగా ఉండకూడదమ్మా. వాక్యాన్ని అవలంబించాలి, పరిశోధన చేయాలి, దేవరాత్రులు ధ్యానించాలి, వాటిని అనుసరించాలి, గైకుంటూనే ఉండాలి. అప్పుడు అనుభవంలోనికి మనం వస్తాం. ఏదైనా మన వృత్తి పనులు ఉన్నాయి. ఎవరు పని చేసే వాళ్ళ పనిలో అభివృద్ధి చెందుతున్నాం లేదా?
దేనిని బట్టి? రోజు చేసే పనిలో అనుభవాన్ని నేర్చుకున్నాం కనుక. మరి రోజే వినే వాక్యాలు అనుభవం ఎందుకు వస్తలేదని అంటే వింటున్నాం, విడిచిపెడుతున్నాం. అవునా కదా? వింటున్నాం, మనం ఏం చేస్తున్నాం? విడిచిపెడుతున్నాం. కానీ విని విడిచిపెట్టేవారుగా మనం ఉండకూడదని వాక్యం మనకి తేటతెల్లగా చెప్తుంది. మనల్ని ఎలా పిలిచాడంటే వాక్యమును బట్టి మనల్ని పిలిచాడు. ఆ వాక్యాన్ని మనం శ్రద్ధగా వినేవారిగా ఉండాలి. ఒక మాట మీకు చూపిస్తాను, చూడండి. చూడండి, గలతీ పత్రిక తీసారా? 1వ అధ్యాయం గలతీ పత్రిక 3వ వచనం. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును దేవుడు అనుగ్రహిస్తున్నారు. ఎవరి ద్వారా? తన కుమారుడైన క్రీస్తు ద్వారా కృపయు సమాధానమును కలుగునుగాక. 4వ వచనం, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం. ఎవరి చిత్తం అంటే క్రీస్తు నెరవేర్చింది. దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి ఏం చేయాలని వచ్చాడంటే భూమి మీదకి దుష్ట కాలముల నుంచి, అంటే దుష్టు నుంచి మనల్ని ఏం చేయాలని అనుకున్నాడట? విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడట. ఏమా ఇశ్రాయేలుడు కేకలేసారా లేదా? వీడు మాకు వద్దు, బరబ్బయే కావాలన్న. ఎందుకంటే ఆయన మౌనంగా ఉన్నాడు. తీర్పు తీర్చే గవర్నరే ఈయన అందు నాకు ఏ దోషం లేదు, ఏ నింద మోపలేదు. అవునా కదా? ఆయన చేశాడు నేరం అనడానికి ఏ రుజు లేదన్నా కూడా ఇశ్రాయేలుడు మాటలు గెలిచినే తప్పగాని యేసుక్రీస్తు నిలవలేకపోయాడు. ఎందుకు తెలుసా? దేవుని చిత్తములో యేసుక్రీస్తు మరణించాలి. ఆయన మరణిస్తేనే మనకేముందన్నాడు? పాపములకు విమోచన ఉంది. దాని కొరకే తను తాను అప్పగించుకున్నాడు. అందుకనే పేతురులో అపవాదుండి ఈ మరణం నీకు దూరం అవ్వాలన్నా కూడా ఏమి అన్నాడు ఆయన? సాతాను నా వెనక్కి పో. ఇది తెలుసా? దేవుని సంకల్పానికి భిన్నంగా ఆలోచిస్తున్నాడు. ఒక్క విషయం అండి, ఇప్పుడు ఈ సంకల్పం అంతా మనకెలా అర్థమవుతుంది? మనకెలా తెలుస్తుంది? గ్రంథాన్ని చదువుతున్నాం కనుక. అవునా? వాక్యాన్ని వింటున్నాం కనుక, వాక్యానికి హృదయాలు ఇస్తున్నాం కనుక ఇప్పుడు దేవుని సంకల్పం మీద మనకు అర్థమవుతుందా లేదా? మరి ఆనాడు సమాజానికి ఎందుకు అర్థం కాలేదంటే వాక్యానికి పెడచేవిచ్చారు కనుక. మన అపోస్తులకి ఎందుకు అర్థమైంది? యూదులకు అర్థం కాదు. ఏమా క్రైస్తవుల్లో కొంతమందికి అర్థం అవుతుంది, కొంతమందికి ఎందుకు అర్థమవుతలేదంటే వాక్యానికి చెవులు హృదయాలు ఇచ్చిన వారికి అర్థమవుతుంది. పెడచెవులు ఇచ్చి గ్రంథాన్ని పట్టుకుంటున్నాం కదా, ప్రార్థనలో పాల్గొంటున్నాం కదా అనేసి విని దాన్ని పరిశోధన చేయని వారందరికి కూడా ఎలా ఉందో తెలిసేది ప్రయోజనం కానిదానిగానే. అందుకనే ఆయన ప్రస్తుతపు దుష్ట కాలముల నుండి విమోచింపవాలని మన పాపముల నిమిత్తము తను తాను ఏం చేసుకున్నాడట? అప్పగించుకొని 6వ వచనం, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి. మనల్ని పిలిచింది ఎవరు? తండ్రి. ఎవరి ద్వారా పిలిచాడు? తన కుమారుడైన క్రీస్తు ద్వారా. అవునా? ఎలా పిలిచాడంటే సత్యవాక్యమును బట్టి మనల్ని ఏం చేశాడు? ఆయన పిలిచాడు. పిలిచిన వారిని ఏం చేస్తున్నాం? ఎవరిని విడుస్తున్నాం? ఇప్పుడు క్రీస్తుని ఎలా విడిచేస్తున్నాం? వాక్యాన్ని వదిలేయడం, సత్యాన్ని గ్రహించకపోవడం వలన అసలు వాక్యం దగ్గరికి వచ్చాం కానీ పిలిచినది ప్రభువా కాదా? క్రీస్తు రూపంలో ఉన్న వేరొకడు మనల్ని పిలుస్తున్నాడు అనేది ఆలోచన లేదు. ఇది తెలుసా? అపవాది కూడా క్రీస్తులాగానే ఉన్నాడండి. అమ్మా ఎందుకు అబద్ధాన్ని నమ్మి ఎలా మోసపోతున్నాడో తెలుసా? అపవాది కూడా క్రీస్తు వేషం వేసుకుని వస్తాడట. ఎవరో? అందుకనే
సత్యమేదో అసత్యమేదో వాక్యానుసరమైన బోధ ఏదో భిన్నమైన బోధ ఏదో గుర్తించలేకపోతున్నారంటే కొరింథీ పత్రిక మొదటి కొరింథీ పత్రిక కాదండి, 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. తీసారా? 11వ వచనం చదువుతాం. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకున్నారట కొంతమంది. ఏమా అపోస్తులు కాదల్లో అపోస్తుల వేషం వేసుకున్నారట. ఎవరో కొంతమంది క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారై ఉండి, అంటే ఇప్పుడు అపోస్తులు కాకుండా అపోస్తులు అని చెప్పుకునే వాళ్ళు ఎవరట? క్రీస్తు ఏర్పరచుకున్న వాళ్ళు కాదట. క్రీస్తు ఏర్పరచుకున్న అపోస్తులు ఎవరు? 12 మంది. వారు కాకుండా నేను అపోస్తులను అనుకుంటే ఎవరైనా దొంగవారే. కానీ 12 మంది తర్వాత పరిశుద్ధాత్మల చేత అంగీకరించబడి క్రీస్తు ద్వారా అపోస్తులుగా ఎంచబడిన వారు ఎవరైనా ఉన్నారంటే పౌలు ఒక్కడే. అవునా కదా? 12 మంది తర్వాత అపోస్తులు అనిపించుకునే యోగ్యత ఎవరికి ఉంది? పౌలుకి తప్ప మరెవరికి. మనం అందరం ఎవరం? సువార్థికులు, క్రీస్తు పరిచారకులు, పనివారు అంతే. మనం అపోస్తులు కాదు. అనుకున్నామా దొంగలమే. నేను అంటున్నా మాట కాదు, వాక్యం చెప్తున్నా మాట. చదువుతాం. వారెవరట? అపోస్తుల వేషము ధరించుకున్న వారయ్యండి దొంగ అపోస్తులు. అది వీరందరూ ఏ పని చేస్తారట? ప్రభు పని చేస్తామని చెప్పుకున్నాం, కానీ మోసం చేస్తారా? వినేవారికి, పంపిన వారిని మోసం చేస్తారు. అవునా కదా? కింద చదువుతాం. మోసమండ్రులకు పనివారులై ఉన్నారు. ఏది ఆశ్చర్యం కాదట? దొంగ అపోస్తులు, క్రీస్తు వేషం వేసుకుని వచ్చిన వారు. మేము క్రీస్తును, అంటే క్రీస్తులు అని చెప్పుకోవడం అంటే మేము అభిషక్తులు అనుకుంటున్నారు. చూస్తారా? అభిషక్తుడు ఎవరు? అభిషక్తుడు ఎవరు? క్రీస్తు ఒక్కడే. అభిషక్తులు అనుకున్నవాడు దొంగలే, అపోస్తులు అనుకున్నవాడు కూడా దొంగ. ఆ బిరుదులు కోరుకున్నప్పుడే క్రీస్తు బోధ పక్కకు పోయింది. ఏమో క్రీస్తులందు సహోదరులను కూడా తక్కువేముంది? సువార్థికులను చెప్పుకోవడానికి, ప్రీచర్లను చెప్పుకోవడానికి తప్పేముంది? పేరుకు ముందెందుకు, తర్వాత ఎందుకు ఈ బిరుదులు? తోకలు కత్తిరించేస్తాడు. చదువుతాం. 14 వచనం. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే. అది ఏ వేషం వేసుకున్నదట? సాతాను క్రీస్తుల వేషం వేసుకుంటున్నాడట. ఇక ఆయన ఆ వేషం వేసేటప్పటికి అసలు ప్రభులాగే ఉంటాడని అనుకున్నాం అనమాట. ఆయన చూస్తే మా పాటగారితో ప్రభువుని విన్నట్టు ఉంటుంది. నిజమే మరి. మా సాతాను కూడా ఎవరి వేషంలో వస్తాడా? క్రీస్తు వేషం వేసుకుని వస్తాడు, అపోస్తుల వేషం వేసుకుని వస్తాడు. ఇంకో వేషం వేసుకొని ఇంకో గ్రంథాన్ని పెట్టుకుని వస్తే వీడు కాదు. అవునా? క్రీస్తుకి సంబంధించిన వాడు కాదని గుర్తిద్దు. చూడండి. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని. కింద చదువుతాం. వెలుగుదూత వేషం ధరించుకొనిచున్నాడు. 15 వచనం. గనుక ఎవరికి ఉన్నాడట? పరిచారకులు. అపవాదికి పరిచారకులు ఉన్నారట. వారి పరిచారకులు నీతి పరిచారకుల వేషం ధరించుకున్నారట. అంటే అపవాది పనివారు కూడా ఎలా వస్తున్నారట? క్రైస్తవ బోధకులాగానే వస్తున్నారట. అది వారు కూడా ఇంకో రకంగా బైబిల్ పట్టుకుని అబద్ధాలు బోధించే వస్తారు. నీతి పరిచారకుల్లాగానే వస్తున్నారట. కానీ వారిని ఎలా గుర్తించాలంటే వాక్యం. నీతి పరిచారకుల వేషము ధరించుకున్న వారై. చూడండి. నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట
గొప్ప సంగతి కాదు, వారి క్రియలు చొప్పున వారికి అంతము. అది ఏమున్నదంట, వారు ఏం చేస్తున్నారో దానికి ప్రతిఫలం ఇచ్చేవాడు ఎవరట. అది చెప్పాడు మత్తయి సువార్తలో, వేషధారులారా, అక్రమము చేయవారులారా మీరెవరో నేనే ఎరుగును అని అన్నాడు. తీర్పులు ఆ మాట అంటే ఏమైపోతాం గ్రంథం పట్ల. ఇన్ని సంవత్సరాలు చేసిన మన పరిచర్య, ఇన్ని సంవత్సరాలు నాకు సీనియర్, ఎంత అనుభవం ఉందని చెప్పుకుంటున్నాం. మీరెవరో తెలియదని ప్రభు ఒక ముఖం తెలిసేసే రోజు ఒకటి ఉంది. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం బోధిస్తున్నామో, ఏం నేర్చుకుంటున్నామో, దేన్ని అనుసరిస్తున్నామో మనం జాగ్రత్తగా మనసు పెట్టకపోతే గనక మనల్ని పిలిచిన వాళ్ళని ఏం చేస్తున్నామట, వదిలి వెళ్ళిపోతున్నామట. అదేనా గలతీ పత్రికలో చెప్పాడు, మిమ్మల్ని పిలిచిన వారిని, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నదే. ఆశ్చర్యం. ఎందుకంటే అప్పుడు దాకా సత్యం ఎరిగి క్రీస్తు సంఘం అని చెప్పుకొని, క్రీస్తు బోధలో ఉన్నామని చెప్పుకొని ఇవాళ అబద్ధంలోకి పోయేవారు అందరూ ఉన్నారు. క్రీస్తు సంఘంలో వదిలేసి మనుషులు నచ్చకపోతే మనుషులు పక్కనట్టు, సువార్తను ఎందుకు వదిలేయడు, సంఘాన్ని ఎందుకు వదిలేయడు. కాబట్టి వ్యక్తుల మీద ఉన్న భేదాలు, మనుషులు చేస్తున్న తప్పులను ఎవరి మీద రుద్దకూడదు, సంఘం మీద, క్రీస్తు మీద రుద్దకూడదు. ఇది తెలుసా, క్రీస్తు వదిలేసేవాడు కాదు. నువ్వు వదిలేనంత ఈజీగా ఆయన వదలడం. ఏముందట, వారి క్రియలు చెప్పిన వారికి అంతము ఉన్నదన్నాడు లేదా. కాబట్టి తీర్పు తీర్చేవాడు ఆయన. గాని మనం వాక్యాన్ని బట్టి పరిశోధన చేసుకుని అబద్ధాన్ని బోధిస్తున్నారని తెలిస్తే వచ్చేయాలి. విడిచి సత్యం ఎక్కడ ఉన్నదో వెతుక్కోవాల్సిన అవసరత మనందరి మీద ఉంది. అందుకే నేను పౌలు అన్నాడు, నేను ప్రయోజనకరమైనది ఏది బోధించక దాచుకొనక ఇంటింటలో బహిరంగముగా ఏం చేస్తా వచ్చానని అన్నాడు, బోధించుచూ వచ్చానని అన్నాడు. అందుకనే ఇశ్రాయేలుతో మాట అన్నాడు. మీకు ద్వితీయోపదేశ కాలంలోనికి వెళ్తాం. 4వ అధ్యాయం ద్వితీయోపదేశ కాలం, 4వ అధ్యాయం 5వ వచనం. ద్వితీయోపదేశ కాలం 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. చదవం. నా దేవుడైన యెహోవా, ఎవరు కదా ఈ మాట చెప్తున్నది, ఎవరో మోషే. దేవుడు చెప్పాడట, నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు. అంటే కానాను దేశానికి వెళ్ళబోతున్నారు. దేశమున మీరు ఆచరింపవలసిన కట్టడలను, విధులను ఏం చేశాడట, కట్టడలు, విధులు నేర్పాడట. ఎవరో, దేవుడైన యెహోవా. ఎవరి ద్వారా? మోషే ద్వారా. కాబట్టి మోషే మాట లేని ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వారు బ్రతుకున్నారు. మోషేని ఎదిరించి ధర్మశాస్త్రాన్ని అనుసరించక వాక్యానికి భిన్నంగా ప్రవర్తించిన వారు ఐగుప్తు నుంచి కానాను ప్రయాణంలో అరణ్యంలో రాలిపోయారా లేదా. కాబట్టి ఈ భూమి మీద మన జీవిత దినాల్లో మనం వాక్యానుసారంగా నడుస్తున్నామా లేదని భక్తిలో ఆలోచించుకోకపోతే, అనుభవ జ్ఞానానికి మనం రాకపోతే మనం భక్తిహీనుల మీద తప్పగానే భక్తి పరులు కాదు. అదే నా మాట చెప్తున్నాడు. 6వ వచనం కూడా చదువుతాం. ఈ కట్టడాలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి చూడండి, ఆ మాట చూడండి. వాటిని వినుల జనుల దృష్టికి అదే మీకు జ్ఞానం. ఏదంటే జ్ఞానం, మీరు అనుసరిస్తున్నది, మీరు వాక్యానుసరమైనది జనులు తెలుసుకోవడమే జ్ఞానం అంట. అదే మీకు జ్ఞానం, అదే మీకు వివేకము. వారు ఎవరో జనులు, వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేకచనలు గల జనములు చెప్పుకోవాలంట. కాబట్టి ఇలా సమాజం క్రైస్తవులను బట్టి వాక్యానుసారంగా బ్రతుకుతారు. దైవ భక్తులను చెప్పుకోవాలంటే మనం అనుసరించేది, మనం చేసేది వాక్యానుసారమైనది కాదా తెలుసుకోకపోతే గనక, మనం వినుచున్న దానిని గ్రంథంలో ఉందా లేదా, అలా చేస్తానో లేదా పరిశోధన చేసుకోకపోతే ఏమవుతున్నామో తెలుసా, జనుల దృష్టికి జ్ఞానవంతులుగా,
ఆఖరికి దేవుడి దృష్టికి వెర్రివారం అవుతున్నాం. కాబట్టి అందుకనే దేవుడు చెప్పిన ప్రతి కట్టడల ఆజ్ఞలు మోషే బోధించడా, బోధించలేదా? దేవుడు ఏం చెప్పాడో అదే చేశాడు. కీర్తనల గ్రంథం దావీదు కూడా ఈ మాట చెప్తున్నాడు. చూడండి, కీర్తనల గ్రంథం 40 దావీదు చెప్తున్న మాటలు 9-10 కీర్తన 40:9-10. నా పెదవులు మూసుకొనక, ఎవరో దావీదు చెప్తున్నాడు, నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను ఏం చేశాడట? సమాజానికి జడిసి చెప్పవలసిన దాన్ని మాట్లాడకుండా నోరు మూసుకోలేదట. ఎవరో? దావీదు. నా పెదవులు మూసుకొనక మహా సమాజములో నీతి సువార్తను నేను ప్రకటించుచున్నానని నేనంటిని. యెహోవా, అది నీకే తెలిసి ఉన్నది. ఎక్కడ? తన తరమ, అంటే దావీదుని గురించి కూడా అంటాడు, తన తరమ వారికి సేవ చేశాడంట. ఎవరో? దావీదు. ఎలా చేశాడట? ఇదిగో దాచుకోలేదట. 10వ వచనం నీ నీతిని నా హృదయములో నుంచుకొని, అంటే ఇప్పుడు ఎక్కడ ఉండాలట? అది వాక్యం ఎక్కడ ఉండాలి? హృదయములో. నీ నీతిని నా హృదయములో నుంచుకొని నేను ఊరుకొండలేదు, నీ సత్యమును నీ రక్షణను వెల్లడి చేసి ఉన్నాను. ఎంత గొప్ప మాట్లాడి! తన తరానికి దావీదు ఏం చేశాడట? సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను, నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపుక నేను వాటిని మరుగు చేయలేదు. కాబట్టి సత్యం మనకు తెలుసు, తోటి వారికి చెప్పవలసిన బాధ్యత మనకి. చెప్పలేదా? మనల్ని తీర్పులు అడుగుతాడు. చెప్పాక వినలేదా? విన్నవాళ్ళని అడుగుతాడు. అవునా కదా? విశ్వాస అయినా సువార్థికుడైనా సరే మనం క్రీస్తు సంఘమని తెలుసుకున్నాం, సత్యమని తెలుసుకున్నాం, పక్క వారికి చెప్పాలి. అన్యుడైనా అబద్ధములు ఉన్నా సరే మనం ఏం చేయాలి? చెప్పవలసిన బాధ్యత మన మీద. అందుకనే అలా జడిసి అపోస్తలుడు కొడుతున్నా, తిడుతున్నా, హింసలు పెడుతున్నా మానారా? బోధించుకుంటున్నా చరిత్రగట ప్రయోజనకరమైనది, దేవుని ఎదుట మారు మనసునిచ్చేది, అవునా? క్రీస్తునందు విశ్వాసం కలిగించేది బోధించుకు మానలేదట. యేసుక్రీస్తు వారు అంతటి వారు మానలేదట. దేవుడు చెప్తే మార్కు సువార్త 4 మార్కు సువార్త 4:34 మార్కు సువార్త 4:34 ఉపమానం లేక. ఎవరో? యేసు ప్రభువు శిష్యులకు ఉపమానం లేక బోధింపలేదు. ఆయనను అనుసరిస్తున్న వారు కూడా ఉపమానాలతో చెప్పారు. ఆయనను అనుసరిస్తున్న సమాజంతో మాట్లాడాడు. ఉపమానం లేక వారికి బోధింపలేదు. గాని ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటిని విశదపరచాడు. ఏది దాయలేదట. ఎవరు? క్రీస్తు. ఎవరికట? ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు శిష్యులు అడిగితే ప్రతిదాన్ని చెప్పాడు. ఆయన అనుసరిస్తున్న సమాజానికి ఉపమానం లేక ఏది బోధించాడు. సమాజానికి చెప్పాడు, ఆయన ఏర్పరచుకున్న అపోస్తులకి చెప్పాడు. యేసుక్రీస్తు అంతటి వాడు దాయలేదు కాబట్టి ఆయన దగ్గర నేర్చుకున్న అపోస్తులు కూడా దాయికి ఏం చేశారట? సమాజానికి ఇంటింటనో చెప్పారు లేదా? చెప్పారు లేదా? బోధించుకుంటూ వచ్చారు. ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. అపోస్తుల కార్యం 17 అపోస్తుల కార్యంలో 17 22 పౌలు అరియోపాగు మధ్య నిలిచి చెప్పిన దేవనగా ఏథెన్సు వారు అలాంటి అన్యులతో చెప్తున్నాడు, మీరు సమస్త విషయములలో అతి దేవత భక్తి గలవారై ఉన్నట్టు. ఎంత పరిశోధన చేశాడండి. నాకు కనబడుచున్నది 23
మీరు సంచరించుచు ఆ ప్రదేశాన్ని మీ దేవత ఏదెంచు ప్రదేశాన్ని సంచరిస్తే మీ దేవత ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానిని అన్యులు పరిశోధన చేసాడండి, యూదులు పరిశోధన చేసాడండి. కానీ అన్యుల భక్తి అతి దేవత భక్తి కానీ సరైనది కాదు. ఇశ్రాయేలుతో అన్నాడు, మీరు కూడా భక్తి పరలే కానీ మీ భక్తి జ్ఞానానుసారమైనది కాదని చెప్పడం లేదు. రోమపత్రికలో చదువుదాం. తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానిని నేను మీకు ప్రకటించుచున్నాను, ప్రచురపరచుచున్నాను. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు. దేవుడు అంటే ఎవరట? సృష్టిని నిర్మించిన కర్త దేవుడు. జగత్తును అందులో సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయాల్లో నివసించడరా దేవుడంటేని. దేవుడంటే మనుషులు కట్టిన గుడిలోనూ లేకపోతే ఒక గదిలోనూ బంధింపబడేవాడు. దేవుడంటే సర్వాన్ని సృజించిన వాడు. ఒక మనిషి కట్టిన దాంట్లో ఎక్కడ పడతాడు? ఆయన దేవుడు. ఆయన ఎవరో తెలియబడని దేవుడికని కూడా చేసేస్తున్నారు మీరు భక్తి. కాబట్టి మీరెవరినైతే తెలుసుకోలేదు ఆయనే ప్రకటిస్తున్నాను అన్నాడు. దేవుడు అంటే సర్వ సృష్టికర్త. చూడండి 25వ వచనం, ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు కనుక తనకి ఏదైనా కొద్దువయ్యి ఉన్నట్లు మనుషుల చేతులతో కాదు ఆయనకు పూజ చేయవలసింది. హృదయాలు ఇవ్వాలి, యథార్థంగా ఆరాధించాలి. ఆయన దేవుడు, మా సర్వాన్ని సృజించిన వాడు, సృష్టికర్త. మా ఇశ్రాయేలు తెలుసుకోవాలి యెహోవాయే నిజమైన దేవుడు. ఇవాళ గ్రంథాన్ని చదువుతున్న క్రైస్తవులు తెలుసుకోవాలి యేసుక్రీస్తు నిజమైన దేవుడు. యెహోవా దేవుడు, యేసుక్రీస్తు దేవుడు. గ్రహించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు సర్వాన్ని సృష్టించినవాడు. తండ్రి ఎలాగైతే సృష్టికర్త అన్నాడు, క్రీస్తు సృష్టికర్త. అందుకనే దేవుడు అయ్యాడు. దేవుడు అందుకని క్రొత్త నిబంధనలు ఆయన సంబోధించాడు. కలిగి ఉన్నది ఏదియో ఎవరు లేకుండా, క్రీస్తు లేకుండా సర్వము కలగలేదు. క్రీస్తు లేకుండా మనము కలగలేదు. ఆయన వెతకండి, ఆయన దేవుడని చెప్పాడు ఏదైతే వాళ్ళకి. అలాగే వాక్యాన్ని ఎరిగి సత్యాన్ని గ్రహించిన వారితో కూడా పౌలు చెప్పాడు. అపోస్తలుల బోధని సత్యం తెలియకుండా యోహాను బోధన అనుసరిస్తున్న వారిని కూడా పౌలు ప్రయోజనకరమైన దాంట్లోకి నడిపించాడు. 18వ అధ్యాయం. ఈ మాట చదివి మనం ముగించాం. 18వ అధ్యాయం. ఇది అపోస్తల కార్యములు 18వ అధ్యాయం. తీసారా? చూడండి 20వ వచనం. వారింకను కొంతకాలముండుమని పౌలుని వేడుకున్నారట. ఎవరో? ఎఫెసీలో ఉన్నవారు కొంతకాలం ఉండమని అంటే ఎఫెసీని విడిచి వెళ్ళిపోతున్నాడట పౌలు. 27 వచ్చి ఎవరో పౌలు ఒప్పక దేవుని చిత్తమైతే అది మరలా వస్తానని చెప్తున్నాడట. ఇక్కడే ఉండిపోవాలి దేవుడి చిత్తం. మరొక ప్రాంతానికి నేను వెళ్ళాలి. తప్పక వద్దునని తిరిగి వద్దునని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకుని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరెను. తర్వాత కైసర్య రేవున దిగి యెరూషలేమునకు వెళ్ళి సంఘపు వారిని కుశలమడిగాడంటే ఎలా ఉన్నారు? బోధ పరిస్థితి ఎలా ఉన్నది? కుశలమడిగి అంతియోకాయికి వచ్చాడట. మళ్ళీ ఎక్కడి నుంచి? కైసరి నుంచి అంతియోకాయికి వచ్చను. అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత మళ్ళా కైసరి నుంచి బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతముందున ఇదాయి చదువు. గలతీ పత్రిక చదవలేదా? గలతీ ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ అక్కడ కొంతమందిని మరిచి సంఘాన్ని కట్టాడు.
గలతీ ప్రాంతమందును చూడండి, ప్రొగ్గియా యందును సంచరించుచు శిష్యులందరినీ స్థిరపరిచాడు. మళ్ళా వెళ్ళి ప్రయాణమే, ఎల్లిడి కాడల్లా బోధలు స్థిరపరచడమే. 24 వచ్చును చూడండి. అలెగ్జాంద్రియ వాడైన అపోలోను ఒకడు యూదుడు ఎఫెసునకు వచ్చి, అతడు సామాన్యుడు కదట, అపోలో విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉన్నాడట. కానీ అతడు ప్రభు మార్గము విషయమే ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రత పడి యోహాను బాప్తిస్మ మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములలో ధైర్యముగా మాట్లాడుతున్నాడట. కానీ యేసును గురించి తెలుసుకున్నాడు, వాస్తవం తెలియదు. యోహాను బాప్తిస్మ ఎరిగిన యోహానులా ప్రకటించేస్తున్నాడట. ఇప్పుడు పౌలు ఈ అపోలో ఉన్న ప్రాంతానికి మళ్ళా ఎఫెసుకు తిరిగి వచ్చాడట. అప్పటికే అపోలోని ప్రిస్కిల్లా అపోలో పట్టుకుని వాక్యంలో బలపరుస్తున్నారట. పౌలు అపోలోని స్థిరపరచాడట. 19 వచ్చు. అపోలో కొరింథీలో ఉన్నాడట. ఉన్నప్పుడు జరిగినదే మనకు పౌలు పై ప్రదేశములలో పై ప్రదేశాలు ఏవి? గలతీయా, అవునా, కుప్రియా, ప్రొగ్రియందును ఏం చేశాడట? ఎఫెసు విడిచి మళ్ళా కైసరియా ఇవన్నీ ప్రాంతాలు తిరుగుతూ వచ్చాడట. ఆ పై ప్రదేశాలన్నీ విడిచి కొరింథీలో ఉన్నప్పుడట అపోలో, ఇప్పుడు మళ్ళా తిరిగి ఎక్కడికి వచ్చాడట? పౌలు ఎఫెసులోకి వచ్చాడట. పై ప్రదేశంలో సంచరించి ఎఫెసులకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వాసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుతారని వారిని అడిగాడట. పౌలు వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి ఏమేమో వినలేదని చెప్పారట. కారణం ఏంటంటే యోహాను బాప్తిస్మ ఎరిగినవారు. మరి పరిశుద్ధాత్మ లేకపోతే పాప క్షమాపణ లేదు. మరి యోహాను ఇచ్చిన బాప్తిస్మ దేనికి? వారు మనసును వెత్తలేదు. కింద చదువుతాం 3 వచనం. అప్పుడు అతడు అంటే పౌలు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మ పొందుతారని అడుగగా వారు యోహాను బాప్తిస్మ మాత్రం యోహాను బాప్తిస్మమును బట్టి అని చెప్పారట. అందుకు పౌలు యోహాను ఎంత జ్ఞానంగా వివరిస్తున్నాడు చూడండి. ప్రయోజనకరమైన దాచుకోకుండా తన వెనుక వచ్చుచున్నావు అని ఎందుకు అనగా యేసునందు చెప్పడలేదా? ఆనాడు యోధా సమాజంతో ఇశ్రాయేలుతో చెప్పడలేదా? నా వెనక వస్తున్నవాడే క్రీస్తు గొప్పవాడు, నేను క్రీస్తుని కాదని చెప్పడలేదా? వారు మనసు విషయమై ఎవరో యోహాను గారు బాప్తిస్మ దేని కొరకు? వారు మనసు నీ విషయమైన బాప్తిస్మ ఇచ్చినని చెప్పను. అయితే చూడండి 5 వారు ఆ మాట విని ప్రభువైన యేసునామమున యోహాను బాప్తిస్మలో నుంచి ఏ బాప్తిస్మలోకి వచ్చారు? క్రీస్తు బాప్తిస్మలోకి వచ్చారు. అది యోహాను కంటే గొప్పవాడు ఎవరు? అది అందుకనే స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవరు లేదు. అయినను మీరు అల్పుడైన వాడు యోహాను కంటే గొప్పవాడు. ఎవరు అల్పుడు అంటే యేసును అంగీకరించిన వాడు, యోహాను బాప్తిస్మను అనుసరించేవాడు. ఇవాళ ఎక్కడెక్కడో బాప్తిస్మ పొందడం లేదు. క్రీస్తు సంఘములు బాప్తిస్మ పొందాలి. క్రీస్తు సంఘములు చేర్చబడి విశ్వాసాన్ని కొనసాగిస్తేనే మన రక్షణ వాక్యానుసారం పరలోకానికి వారసులమయ్యే అవకాశం. అందుకనే పౌలు ఖండితంగా అన్యులకి యూదులకి బోధించుకుంటూనే వచ్చాడు. పౌలు ఎలాగోలాగిన క్రీస్తుని ఎరిగిన వారు అని అన్నారు కదని సమర్థించాడా? సరిదిద్దాడు. ప్రయోజనకరమైన ప్రకటించాడు. అందుకని ఆయన మీద దెబ్బలు, ఎన్నో అవమానాలు, శ్రమలు పొందాడు. కానీ క్రీస్తు బోధను వదిలేదు. మనం కూడా ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా ఏం చేయకూడదు? సంఘాన్ని, సత్యాన్ని బోధించడం మనకు ప్రయోజనకరమైనది ఏదేనంటే క్రీస్తు సంఘం, క్రీస్తు సంఘ సత్యం. లేకపోతే ప్రయోజనం కానీ దాంట్లోనే ఉంటాం. మన భక్తి, మన బాప్తిస్మం, మన విశ్వాసం
వాక్యానుసారమైనది కాదు, నిష్ప్రయోజనం అవుతుంది. కాబట్టి ప్రయోజనకరమైన వారిగా ఉన్నాం. క్రొత్త నిబంధనలు అనుసరిద్దాం. క్రొత్త నిబంధన అపోస్తలుల బోధన అనుసరిద్దాం. సంఘములో వర్తిల్లాలి. నన్ను నేను హెచ్చరించుకుంటాను, మిమ్మల్ని హెచ్చరిస్తాను. ఓపిక హృదయపూర్వకంగా థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చిన తండ్రి దేవుడికి స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ